ప్రస్తుతం తేజ గారి డైరెక్షన్ లో హీరో రానా కాజల్ జంటగా నటిస్తున్న సినిమా నేనే రాజు నేనే మంత్రి. ఈ మధ్యనే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కూడా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ మధ్య జరిగిన ఐఫా అవార్డ్స్ లో సింగర్ సుచిత్ర పేరు రాగానే దగ్గుబాటి రానా గారి పరిస్థితి, మొహంలో ఫీలింగ్స్ మారిపోయాయి అని చెప్పాలి. ఈ మధ్య జరిగిన ఐఫా అవార్డ్స్ ఫంక్షన్ లో హోస్ట్ గా రానా, నాని చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ అవార్డ్స్ లో ప్లేబ్యాక్ సింగర్ నామినీలో మొదటి పేరే సింగర్ సుచిత్ర రావడంతో హీరో రానా మెల్లగా వాయిస్ లో బేస్ తగ్గించి నాని చేత అనౌన్స్ చేయించారు. అనౌన్స్ చేయిస్తూ ఏదో తమిళనాడులో నడిచిన ప్రాబ్లం బావా, నేనేదో క్రాస్ ఫైర్ లో ఇరుక్కున్నాను అంతే అని నవ్వుతూ రిప్లై ఇచ్చారు హీరో రానా గారు నానితో. అప్పట్లో తమిళనాడులో సుచిలెక్స్ గురించి పెద్ద రచ్చ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ విషయంలో రానాకి సంబంధం లేదు అని ఈ విధంగా కూడా చెప్పారనుకోవచ్చు. ఏది ఏమైనా కరెక్ట్ టైంకి కరెక్ట్ పంచుతో కామెడీని పెంచడం, చూస్తున్న వాళ్ళని అలరించడంలో హీరో రానా గారి గొప్పతనం గ్రేట్ అని చెప్పాలి. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంటర్.